హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విహాన్ సాయిలాగ్. ఇంకా నేను ఈరోజు స్మాల్ మినీ వ్లాగ్ చూపిస్తున్నానండి. సో ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి, ఇంకా పూజలు ఉంటాయి. అందరూ శ్రావణ మాసంలో పూజలే చేసుకుంటారు ఎక్కువ. సో అలాగే నేను కూడా చాలా చిన్నగా పూజలు చేసుకుంటాను. అలాగే మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను. ఇలా పూజ చేసుకొని గుడికి అయితే వచ్చేసామండి. ఇలా గుడికి వచ్చిన తర్వాత నేను ఎంట్రన్స్ నుండి వీడియో అయితే తీయలేదు, లోపల కూడా వీడియో అయితే మొత్తం కవర్ చేయలేదండి, ఎందుకంటే వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు అక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే దావత్ చేసుకోవడానికి రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. చాలామంది ఇక్కడ దావతులు మొక్కుకున్న వాళ్ళు మేకను అలాంటిది కోస్తుంటారు. దానికోసమే రూమ్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. దర్శనం కంప్లీట్ చేసుకొని అలా ఒక 10 minutes కూర్చున్నాము. అక్కడ కూర్చొని ఇలా బయటనైతే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చండి. ఇలా నేను బయటకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం పార్కు లాగా ఉంటుందండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ ముడుపులు కట్టడం వల్ల చాలా మందికి నెరవేరుతాయని నమ్ముతారండి. అందుకనే చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో. ఇంకా మేము ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇలా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా స్కూల్ నుండి మా బాబు కూడా వచ్చాడండి. ఇంకా వచ్చిన తర్వాత తను ఫ్రెష్ అయిపోయి ఇంకా హోంవర్క్, పిల్లలు అన్నాక హోంవర్క్ కంపల్సరీ చేపియాలి కదండి మనమే. ఇలా ఒక్కొక్క అక్షరంకి చాలా టైం తీసుకుంటాడండి. మొత్తానికైతే రాయడం వచ్చింది కాబట్టి ఎంత లేట్ అయినా మనం కూర్చొని రాపిస్తేనే రాస్తారండి. మన పిల్లల కోసం మనం ఒక 1 hour కేటాయించి వాళ్ళ హోంవర్క్ అంతా ఫినిష్ చేయించుకోవాలండి. ఇంకా నేనైతే వీడియో క్లియర్గా తీయలేదండి, కానీ మనకు పూజకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అండి ఇక్కడ దొరుకుతుంది. మనకు పూజలో శ్రావణ మాసం వచ్చిందంటే కంపల్సరీ పూజ ఐటమ్స్ అయితే మనం స్టోర్స్ అయితే తిరిగి కొనాల్సి వస్తుంది కదా. అలాంటి పని లేకుండా బేగం బజార్ వచ్చినామంటే ప్రతి A to Z ఈ స్టోర్లోనే దొరుకుతుందండి. కొంచెం ఓపికగా టైం తీసుకొని ప్రతిదీ మనకు నచ్చింది తీసుకోవాలండి. మిగతా టైంలో అయితే చాలా రష్ ఉంటుందండి. మనకు ఈ మాత్రం వీడియో తీయడానికి అన్న అవకాశం ఉంది. సో నాకు తెలిసినంత వరకు మేమైతే ప్రతి శ్రావణ మాసంలో మేము ఇక్కడే ప్రతి పూజకు కావాల్సిన ఐటమ్స్ ఒకటేసారి తెచ్చుకుంటామండి. చూస్తున్నారు కదా, దేవునికి కావాల్సిన వస్త్రాలు, అమ్మవారికి కావాల్సిన వస్త్రాలు, కృష్ణునికి కావాల్సిన వస్త్రాలు, ఇలా ప్రతిదీ మనకి ఏ దేవునికి కావాలి అనుకుంటే ఆ దేవునికి వస్త్రాలు, మాలలు, టోపీ, ఇలా విగ్రహాలు, కృష్ణాష్టమికి ఉయ్యాల, ఇలా మనకు దానిపైన వేయడానికి చుంద్రి, ఇలా మనకు ఇది లేదు అనకుండా A to Z ప్రతి ఒక్కటి ఈ స్టోర్లో దొరుకుతుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. దీనికోసం నేను నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే మేము తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీరు ఇలా చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.